అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతం. అలాంటి ఏరియా నుంచి వచ్చి స్టేట్ లెవెల్ లీడర్గా ఎదిగారు గట్టు తిమ్మప్ప గారు. వాల్మీకి బోయ కమ్యూనిటీ వాయిస్ను స్ట్రాంగ్గా వినిపిస్తున్న ఆయన తెలంగాణ వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. తన ప్రజల హక్కుల కోసం దేనికైనా సిద్ధమంటున్న గట్టు తిమ్మప్ప గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నా మేడం. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగిన మీ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏమిటి? మేము దాదాపు నా వయసు 61 సంవత్సరమైన నేను 18 సంవత్సరాల కాలేజ్ చేసేటప్పుడే నేను తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పటి నుంచి మేము పార్టీ పరంగా పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డీకే సోదరులని డీకే సమరసింహారెడ్డి, డీకే భరసింహారెడ్డి గారు, మేమంతా కూడా వెనకబడిన మా జాతి, ఈ వాల్మీకి బోయల్లన మమ్మల్ని ఎదిరించడమేమని ఉద్దేశంతోనే పైకి వస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ మూమెంట్లోన ఎవరైతేమి మాదంతా కూడా మా వాల్మీకి జాతి ధైర్యవంతులు, మాట ఇస్తే మాట తప్పం. మా గురువు అయినటువంటి జైపాల్ రెడ్డి గారు ఎలక్షన్లో వచ్చి ఆయన అక్కడ అవమానానికి గురయ్యాడు. ఆయన అవమానానికి గురైతే ఆయన పిలిచి నన్ను అవమానపరిచినారు, మీరు ఏ విధంగా అయినా సరే అక్కడ డీకే సోదరులకి మీరు ఎదుర్కొని మరి టీడీపీలన గట్టిగా ఉండండి అంటే, ఎన్టీ రామారావు గారు మా ఇంటి దేవుడిలాగా వ్యక్తి అయినా ఆ వ్యక్తి మాటలిని మేము పార్టీలో పనిచేయడం ఉంది. అది ఓరవలేక అక్కడ మా చిన్నాయన కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది. అయితే 89లో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత మా గట్టు మండలం మిడిదొడ్డి అనే విలేజ్ ఉండే, ఆ విలేజ్లోనే నేను ఒక ఏజెంట్గా ఉన్నా. డీకే సమరసింహారెడ్డి గారు అక్కడికి వచ్చి నా పైన దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే దాడికి ఎదురు దాడి చేయడం జరిగింది. ఎదురు దాడి జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన మినిస్టర్ అయ్యిండు, రెవెన్యూ మినిస్టరు, అన్ని ఇన్ఛార్జ్ సీఎం కూడా చేసిండు. చేసి మమ్మల్ని ఏ విధంగా అయినా సరే వీళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి, వీళ్ళని అంతం చేయాలని ఉద్దేశంతో ఆయన కంకణబద్ధులైతే, ఏది ఏమైనా సరే మేము 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేయలేదు, మేము చేస్తే భూమిలో ఎముకలు అయ్యేదేం లేదని ఉద్దేశంతోనే ఆయన ఒక్కడే కాదు, మేము కూడా ఉన్నాం, మా జాతిలో ఒక్కడున్నాం, సచ్చినా బతికినా మాకు భయం లేదు, ఇంకా పుట్టింది సావడానికే కదా, శాశ్వతంగా బతకడానికైతే కాదని ఉద్దేశంతో పౌరుషంతో మేము ఆ రోజు ఆయన్ని ఎదుర్కోవడం జరిగింది. అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆనాడే మేము సవాలుగా తీసుకున్నాం. డీకే సోదరులకి గట్టు సోదరులు ఊపిరిన్నంత వరకు శత్రువులే కానీ మిత్రులు కాదు. ఆ కుటుంబాన్ని ఏదైనా సరే, వాళ్ళ కుటుంబానికి క్లోజ్ కావాలా, మా కుటుంబానికి క్లోజ్, కానీ ఏది ఏమైనా సరే రాజకీయంగా అంతమోగిస్తామని చెప్పి ఉద్దేశంతోనే మేమేమి మా కుటుంబాన్ని సమాప్తం చేయాలనుకున్నారు. మేమేమి అనుకున్నామంటే రాజకీయంగా కుటుంబాన్ని శాశ్వతంగా సమాప్తం చేస్తామనే ఉద్దేశంతోనే మేము సవాలుగా ఎదుర్కోవడం జరిగింది. 90లో ఎదుర్కొని ఆనాడే నేను గట్టు సింగిల్ విండో చైర్మన్, మా అన్న జడ్పీటీసీగా మేము ముందుకు పోవడం జరిగింది. రాజకీయాల్లో సరైన గుర్తింపు రావాలంటే చాలా సమయం పడుతుంది కదా సార్. ఈ పదవితో మీ శ్రమకు తగిన ఫలితం దక్కింది అనిపించింది? నాకు నా శ్రమానికి, నా కష్టానికి ఇది పెద్ద పోస్టు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క బోయోల స్థితిగతుల గురించి, మా ప్రాంతవాసి కాబట్టి ఆయన మా యొక్క బాధక సాధకాలు తెలిసినటువంటి వ్యక్తి, నా జాతిని కాపాడుకోవడానికే నాకు పిలిచి పదవి ఇచ్చిండు.
ఈ పదవి నా జాతి కోసం పనిచేయడానికి ఇచ్చిండు కాబట్టి మాది ఒకటే లక్షణం, ఏది ఏమైనా సరే ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి కూడా. నేను మహబూబ్నగర్ డీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిర్జీల్ మండలం జడ్పీటీసీ, జడ్చర్ల ఎమ్మెల్యే గారు లక్ష్మీరెడ్డి గారు నా డీసీబీ డైరెక్టరు, అవాంచి సింగల్ ఉండే చైర్మన్ ఆయన. ఇదే నిరంజన్ రెడ్డి గారు, గౌరవ నిరంజన్ రెడ్డి గారు, ఆయన పానగల్ పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉండి డీసీబీ డైరెక్టర్గా ఉండేవారు. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళంతా కూడా నా కింద నా పక్కన డైరెక్టర్గా ఉండేవాళ్ళు, నేనే చైర్మన్గా ఉండేవాళ్ళు. కాబట్టి నేను చైర్మన్గా ఉండి డైరెక్టర్ ఉన్నోళ్ళే మామూలు మంత్రులు అయినారు, సీఎంలు అయినారు. వాళ్ళ అదృష్టానికి చాలా సంతోషిస్తా. వాళ్ళు ముగ్గురు కూడా నాకు ఒక కుటుంబ సభ్యులాగా, నాకు ముగ్గురు అంటే కూడా చాలా గౌరవం. ఇంకా ఎక్కువ గౌరవం అంటే నాకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా గౌరవం. ఆ గౌరవాన్ని నేను సంతోషిస్తా. కానీ నాకు ఇంకా పై పదవులు కావాలి, నేను కూడా కావాలి అనేది కుక్కను చూసి నక్క వాత పెట్టుకోవాల్సిన కర్మ లేదు. అయినా నా అదృష్టం కలిసి వస్తే నా జాతి నా వెనక ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నాకు బలం ఉంది. నాకు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నా గురువు అయిన తర్వాత ఇంకా గురువులు కేశవరావు లాంటి పెద్ద ఆయన ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. నా వాల్మీకి జాతి అంతా కూడా మా ఓడు ఉన్నాడు, ఒక్కడున్నాడు అని నేను ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకి తోడుగా నాకు అండదండాలుగా సహకరిస్తారు. మరి మా కుల బంధువులు కూడా నాకు అనుభవజ్ఞులు ఉన్నారు, నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. కాబట్టి నేను ముందుకు పోతా. రేపు రాబోయే దాంట్లో డిలిమిటేషన్ అయితే నేను ఐజ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతా. ఈ రాష్ట్రానికి కూడా మరి పెద్దలందరి యొక్క ఆశీస్సులు ఉంటే ఇంకా పైకి కూడా రావచ్చు. గట్టు తిమ్మప్ప అంటే ప్రజల నాయకుడు అని పేరుంది, దాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? ప్రజల్లో నా కుల బంధువులంతా కూడా నా వెనక ఉన్నారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళంతా కూడా పెద్దవారి యొక్క సలహా పాటిస్తూ నా కుల బంధువులంతా కూడా నాకు తోడుగా ఉన్నారు కాబట్టి దాన్ని కాపాడుకునేది కాదు, దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికే ప్రయత్నం చేస్తా. కార్పొరేషన్కి కేవలం ఆఫీసు హోదా ఉంటే సరిపోదు కదా సార్, ఫండ్స్ ఇంపార్టెంట్. ఈ పదవి కాలంలో వాల్మీకి బోయ కార్పొరేషన్కి తగినంత బడ్జెట్ సాధించడంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాకైతే వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ని కులాలకి కులవృత్తి ఉంది, నా కులానికి కులవృత్తి లేదు. కనీసం ఈ వాల్మీకి ఫెడరేషన్ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పైబడి అయినా ఇంతవరకు ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారినారు. గత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో అప్పుడు దీన్ని వాల్మీకి కార్పొరేషన్ అని కేటాయించడమే కానీ దీన్ని కమిటీ వేయడం కానీ దీని గురించి వాల్మీకుల గురించి పట్టించుకునే పాపం లేదు. ఎలక్షన్ ముందరోటే మా జాతిని ప్రతి ముఖ్యమంత్రి, ఇప్పుడున్న గౌరవ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వాల్మీకుల్ని ఎస్టీలో చేస్తానని మాట ఇచ్చిండు. తర్వాత కూడా ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మరి మాట ఇవ్వడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ గారు వాల్మీకుల్ని ఎస్టీలో చేస్తానంటేనే ఆయన మాట ప్రకారంగానే మా ప్రాంతంలో అలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, వనపర్తి, మెదక్, దేవరకాదర్, మక్తాల్ ఏరియాతో కూడా మేము ఎక్కువ శాతం ఉన్నాము. మరి అదే మాట మీదనే మేము గెలిపేయడం కూడా జరిగింది. గెలిపించిన తర్వాత చెల్లప్ప కమిటీ వేయడం జరిగింది. చెల్లప్ప కమిటీ ఆధారంగా మా యొక్క స్థితిగతుల గురించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ ఢిల్లీకి పంపిస్తే అక్కడ ముస్లింతోని యాడ్ చేయడం వల్ల అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కలిపి చేసేదానికన్నా విడివిడిగా చేయండి అని మాది మళ్ళీ పంపించడం జరిగింది. పంపించడం వల్ల ఎంతసేపు ఉన్న నాయకులు మమ్మల్ని పప్పులో కరివేపాకు వాడినట్లే వాడతారు, కానీ అవసరం వచ్చినప్పుడే వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వాడుకోరు. మరి మా బాధలు అయితే మాత్రం చెప్పుకునే బాధలు ఉన్నవి. మా బోయోల బతుకులు, బజారు బతుకులు ఉన్నాయి.
ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాము. మా పిల్లల కాలం మారింది. మా పిల్లలంతా కూడా చదువుకున్నారు. చదువుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. చెప్పుకుంటే కంట్ల నీళ్ళు వస్తాయి. కానీ అవన్నీ కూడా మేము ధైర్యంగా పోరాటం చేయాలి. కానీ మేము పిరికొలం కాదు. ఎవరో చెప్పినంత మాత్రాన, భయపడించినంత మాత్రాన భయపడే జాతి మాది కాదు. కాబట్టి మేము ఊపిరినంత వరకు కూడా మా జాతి కోసము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం వల్ల నా యొక్క జాతి కోసం మరి ఎన్ని కులాలు కులవృత్తుంది, అధికారికంగా అందరూ లబ్ధి పొందినారు. నా జాతి మాత్రం అధికారికంగా ఏది కూడా లబ్ధి పొందలేదు. కనీసం ఇప్పుడైనా కానీ ఒక 100 కోట్లు కేటాయించి వాల్మీకిలో ఉన్నటువంటి మహిళా గ్రూపులు కానీ, వాల్మీకి యూతులకు కానీ, చదువుకున్నటువంటి పిల్లలకి ఉపాధి కల్పించండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వినియోగించడం కూడా జరిగింది. దాన్ని తక్షణమే అమలు చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు వనపర్తిలో ఒక వాల్మీకి బోయ మాషాన్ని ఇంట్లో చదువుకొని పెద్దగై మా యొక్క బోయల గురించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోయలది పరిస్థితి తెలుసు కాబట్టి, తెలిసినటువంటి ముఖ్యమంత్రి మమ్మల్ని బాగు చేస్తాడు. మా జాతి కోసము రేపు రాబోయే దినాల్లో ఎస్టీల కోసం కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మా జాతి వాల్మీకులంతా కూడా 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన చేస్తే మాత్రం మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారిది, జగజీవన్ రావు గారిది, పెద్దలది ఏ విధంగా ఫోటోలు పెట్టుకున్నామో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కూడా, మా యొక్క వాల్మీకి కుల బంధువులందరూ కూడా ప్రతి ఇంట్లోన వాల్మీకి ఫోటో పక్కన మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క చేస్తారనే నమ్మకంతోనే మేము ఎదురు చూస్తున్నాం మేడం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు స్పందించి మీకు బడ్జెట్ కేటాయిస్తే మీ వర్గంలో మీరు తీసుకురావాలనుకుంటున్న అతిపెద్ద మార్పు ఏమిటి? మాకు తీసుకురావాల్సిన మార్పు అక్కడ మా ఉపాధి, మా జాతిని కాపాడుకుంటూ ఉంటూ మాలో చైతన్యపరిచి అందరిని ఒక తాటిపై తీసుకొని వచ్చి జాతి కోసం ఆయన మనకు సహకరించినారు. కాబట్టి మనము ఆయన అడుగులో అడుగు వేసి రేపు రేవంత్ రెడ్డి గారిని ఒక దేవునిలాగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మమ్మల్ని కాపాడే వ్యక్తికి మేము మాటిస్తే మాట తప్పం. రామునికి ఆంజనేయుడు ఎట్లనో మాకు సాయం చేసిన వాళ్ళకి మేము ఆంజనేయుని వారస్తులము, వాల్మీకి బోయలం. మాటిస్తే మాట తప్పం. అందుకొరకే మాలో ఉన్నటువంటివి ఏదన్నా చిన్నప్పుడుగా ఉంటే కల్మషం లేకుండా ఎవరైనా కానీ మా పిల్లలకి చదువుకొని ఆర్థికంగా బాగుపడాలనేది మా నాయకులకి చెప్తా ఉన్నాము. మాకు పెద్ద సమస్య ఒకటి, ఇప్పుడు నేను పదవి కోసం నేను పార్టీలకు కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాకు పదవి ముఖ్యం కాదు, నా జాతి ముఖ్యం. నా జాతి కోసం మీరు ఏం చేసినా సంతోషిస్తా. నా జాతికి రేపు ఎస్టీ జాబితాలో కానీ, నా జాతిని కించపరిచే విధంగా కానీ, నా జాతికి అవమానం జరిగితే నేను పార్టీని లెక్కబెట్టను, నేను పదవి లెక్కబెట్టను. నా జాతి కోసం నేను ఏమైనా చేస్తా. నా ఊపిరిన్నంత వరకు నా జాతి నా వెనక ఉంది కాబట్టి నా జాతి కోసం నేను ముందుకెళ్తా. వాల్మీకి బోయ వర్గం అనేది ఎస్టీ జాబితాలో చేర్చాలనేది దశాబ్దాల డిమాండ్. ఈ వివాదాస్పదమైన అంశం, సున్నితమైన అంశంపై చైర్మన్గా ప్రభుత్వానికి మీరిచ్చే స్పష్టమైన సిఫార్సు ఏమి? గతంలో మేము స్వతంత్రం రాకమోదులు ఎస్టీలమే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్టీలమే. అయితే అనంతపురం జిల్లా వాసి అయినటువంటి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతంలో వాల్మీకి బోయలంతా కూడా ఎక్కువ ఉన్నారు, అక్కడంతా కూడా ఎస్టీలు ఉన్నారు. కాబట్టి ఆయనకి నిలబడడానికి కూడా అక్కడ అవకాశం లేదు. కాబట్టి మాకంతా ఆ దృష్టి పెట్టుకొని మా జాతినంతా కూడా ఎస్టీలు ఉన్నటువంటి వారిని బీసీలో చేర్పించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నాము, అదే ఏపీలనా అరకులనా మా జాతి
ఎస్టీలు ఉన్నారు. ఇదే తెలంగాణలో భద్రాచలం ప్రాంతంలో ఎస్టీలు ఉన్నాము. మా ప్రస్తుతానికి నా బిడ్డనే ఇప్పుడు ఉషారా అనే నా బిడ్డ కర్ణాటక బెంగళూరులో చదువుకున్నది. ఆమె ఒక ఎస్టీ జాబ్తోనే, ఒక ఎస్టీ సర్టిఫికేట్తోనే మా అన్న బిడ్డలు కానీ మా బిడ్డలు కానీ ఎస్టీ కోట కిందనే ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు కావడం కూడా జరిగింది. ఇప్పుడు మా పిల్లలంతా కూడా మా బంధు బలగం అంతా కూడా మా అన్న భార్య ఎక్స్ఎమ్మెల్యే గారు గట్టు భీమయ్య గారు భార్య కూడా, మా వదినమ్మ కూడా ఎస్టీనే. కాబట్టి అక్కడ ఎస్టీలు, ఇక్కడ బీసీలు. కాబట్టి ఈ బీసీ నుంచి తొలగించి మమ్మల్ని ఎస్టీలో చేర్పిస్తారని ఆశతోనే నేను ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా నేను ఒప్పుకోవడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఎస్టీలో చేపిస్తానని చెప్పినందుకే నాకు ఈ పదవి తీసుకున్నా, ఈ పదవిలో పనిచేస్తున్నా. కాబట్టి ఎందుకంటే నా జాతిని ఒక తాటిపై తీసుకురావడానికి నమ్ముకున్న ఆయన మన ముఖ్యమంత్రి గారు మనకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతోనే నేను వారి యొక్క అండదండాలతోనే నేను ముందుకెళ్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఎస్టీ ప్రతిపాదనను పక్కన పెడితే మీరు బోయ వర్గం సైడ్ నిలబడతారా, లేకపోతే ప్రభుత్వానికి కట్టుబడి ఉంటారా? నో, ఇప్పుడే చెప్పాను కదా మేడం, నేను నా జాతి ముఖ్యం కానీ నాకు పదవి కానీ ఈ ప్రభుత్వాలు కానీ ముఖ్యం కాదు. నా వాల్మీకి జాతికి న్యాయం జరిగితే వాళ్ళు ఏం చెప్పినా దానికి నేను సిద్ధంగా ఉన్నా, నా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నా. నా జాతికి న్యాయం జరిగితే ఏం చెప్పినా నేను చేసేస్తాను. కానీ నా జాతికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటే ప్రసక్తే లేదు. నా వాల్మీకి, నా కుల బంధువులు ఎక్కడుంటే వారి వెంట నేను ఉంటా. ఈ పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు, అలాగే ఉపాధి లేమి. ఈ వర్గాన్ని నిలబెట్టడానికి కార్పొరేషన్ వద్ద ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ నియమించడం ముఖ్యమంత్రి గారు. ఏం ఉద్దేశంతోనంటే అన్ని కులాలకి కులవృత్తి ఉంది, నీ కులానికి కులవృత్తి లేదు. ఈ యొక్క వాల్మీకి ఫెడరేషన్ తరఫున ఒక బడ్జెట్ కేటాయిస్తానని చెప్పడం జరిగింది. బడ్జెట్ కేటాయించిన దాంట్లోనూ 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఎందుకంటే నా జాతి అంతా కూడా అక్కడ తుంగభద్ర, కృష్ణానది 2 నదుల మధ్యనున్న ఎడారి ప్రాంతం అది. ఆ ఎడారి ప్రాంతం కూడా కర్ణాటక, గంగావతి, మరి బొంబాయి, ఇక్కడ హైదరాబాదు ఎక్కడెక్కడో వలస వెళ్తారు. వలస వెళ్ళి శవాలయ వచ్చేవాళ్ళు. మా జాతి రెక్కాడితేనే కానీ డొక్కాడని జాతి. మా జాతి మాటకు కానీ మాటిస్తే మాట తప్పరు. ఎందుకంటే గతంలో మా పెద్దలంతా కూడా ఎవరో మాటలు విని సచ్చేది మా వల్లే, సంపేది మా జాతే, సచ్చేది సంపేది బోయే జాతే. కాబట్టి అది పద్ధతి మార్పిచ్చి మా అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి స్కూల్లో ఎందుకు ఇట్లా చేసినారంటే చదువు లేక, అవగాహన లేక, ఎవరో చెప్పడం మాటలిని మోసపోయినారు. ఇప్పుడు కావాల్సినంత మంది మా పిల్లలంతా కూడా విద్యావంతులు అయినారు, డాక్టర్లు అయినారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినారు, మంచి వాళ్ళు అయినారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఐపీఎస్ ప్రిపేర్ అయినారు. చాలామంది కూడా ఉన్నారు. మా పెద్దలు ఇంకా చాలామంది కూడా ఐపీఎస్, ఇప్పుడు ద్వారకా తిరుమలరావు కానీ మిగతా వాళ్ళు కానీ, ఇప్పుడు మాలిని కృష్ణమూర్తి కానీ కమిషనర్, సిటీ కమిషనర్, చాలామంది కలెక్టర్లు కూడా అయినారు. చాలా సంతోషం. ఇప్పుడు ఉపాధి మా పిల్లల యూత్కి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కేటాయిస్తే మా వాల్మీకిలో ఉన్నటువంటి మహిళా గ్రూప్ సంఘాలకు కానీ, మా వాల్మీకి యూత్ సంఘాలకు కానీ వాళ్ళకి ఏదో ఉపాధి వాళ్ళ యొక్క నైపుణ్యత, ఏ దాంట్లో నైపుణ్యత ఉంటే దాంట్లోన ఒకవేళ కిరాణా దుకాణం పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదో మొబైల్ షాప్ పెట్టుకోవచ్చు, రకరకాలుగా ఏదో ఒక వెహికల్ తెచ్చుకోవచ్చు. ఎవరికి నైపుణ్యత ఉంటే ఆ నైపుణ్యతను బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించినటువంటి బడ్జెట్ని వారికి హ్యాండ్ఓవర్ చేసి, అయ్యా మీ జీవనాధారం ఇది, మన ముఖ్యమంత్రి గారు కేటాయించిన బడ్జెట్ ఇది, ఒక సంఘానికి 10 లక్షల రూపాయలు. ఆ సంఘం 10 లక్షల రూపాయలు కూడా 5 లక్షల రూపాయలు ఫ్రీ, 5 లక్షలు బ్యాంక్ రుణాలు. ఇట్లా ఏదో ఒక విధంగా అందరినీ, తెలంగాణలో ఉన్నటువంటి నా జాతి వాల్మీకి బిడ్డలందరికీ కూడా అందేటట్లు
ఆదుకుంటట్లు వాళ్ళని కాపాడే విధంగా నేను దాన్ని పెద్దల యొక్క సలహా తీసుకొని, మా కుల బంధువులు ఉంటారు, ఇంకా మీలాంటి వాళ్ళు, ఇంకా విద్యావంతులు పెద్దవారు చెప్పిన వాళ్ళ విని నా జాతి కోసం నేను ముందుకెళ్తా. జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న రాజకీయాల్లో పదవుల్లో తగిన ప్రాతినిధ్యం దొరకట్లేదని అసంతృప్తి ఉంది కదా, దీనిపై మీ అభిప్రాయం? నాకు అసంతృప్తి ఏం లేదు మేడం. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటే చాలు, నాకు సంతోషిస్తా. నాకు ఏ పదవి అవసరం లేదు. ఆయన ఈ వాల్మీకి జాతిలన ఎప్పటి నుంచో ఈ గట్టు సోదరులు, గట్టు భీముడు, గట్టు తిమ్మప్ప జాతి కోసం పనిచేసేవాళ్ళు, నాకు తెలిసిన వారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు పిలిచి ఇచ్చినారు. దీన్ని సంతోషిస్తా. రేపు ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలు ఉంటే నేను తప్పకుండా రేపు వారి యొక్క మంత్రివర్గంలో కూడా పక్కన కూర్చునే అవకాశాలు నాకున్నాయి. నాకు ఎందుకంటే భగవంతుడు నా కుల బంధువులంతా కూడా నా వెనక ఉన్నారు కాబట్టి వారి యొక్క ధైర్యం చూసుకొని రేపు డిలిమిటేషన్లో ఐజర్ నియోజకవర్గం అయితే నేను 100% నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తా. వారి యొక్క మాట నిలబెడతా. పదవులు వస్తాయి, పదవులు ముఖ్యం కాదు, పదవులు పోతాయి. పదవుల కోసం కాదు, నేను ఏమి ఆశించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మన జాతి కోసం నేను ముందుకు పోతా. బోయవర్గ విద్యార్థులకు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐపీఎస్ ఐఏఎస్ వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ప్రత్యేక కోచింగ్ లేదా స్టైఫండ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? నేను మొన్ననే మా కుల బంధువులతోని కానీ దానికి సంబంధించిన ఎండి మల్లయ్య భట్ గారు ఎండి గారితో కూడా ఇది నేను మొన్న మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు నాకు పదవి కేటాయించి నెలన్నర అవుతుంది. నేను తప్పకుండా నా కుల బంధువుల్ని ఏదైనా ఒక విధంగా వాళ్ళని చైతన్యపరిచి ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. గట్టు తిమ్మప్ప బలం ఏమిటి? నా జనం బలమే బలం. నా జాతి నా వెనక ఉంది. పెద్దలు నా యొక్క రాజకీయ గురువు కేశవరావు ఉన్నారు. నా కులం బంధువులంతా కూడా నా వెనక ఉంది. నా మాట కాదనేది లేదు. మాది రాజకీయ కుటుంబం. ఈ రోజు నుంచి కాదు, ఇప్పుడు 50 సంవత్సరాల నుండి మా నాయన మా తాతల కాడి నుంచి ఫైట్ చేసి పైకి వచ్చిన వాళ్ళం. మా బలం మేము ఆంజనేయులు లాంటి వాళ్ళం. మా బలం మాకు తెలకపోవచ్చు, కానీ మా బలం పక్కోళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మా బలం మాకుంది. మా బలం గట్టు భీముడు, గట్టు తిమ్మప్ప అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, కర్ణాటక, ಆಂಧ್ರ, ಕರ್ನಾಟಕ ಎಲ್ಲರೂ ನಮ್ಮವರೇ. ಕರ್ನಾಟಕ ಅವರು ಇರ್ತಾರ. ನಮ್ಮ ರಿಲೇಷನ್ನೇ MP ML ಇದ್ದಾರ. ಅಲ್ಲಿ ಮಿನಿಮಮ್ ಒಬ್ಬ ಅಲ್ಲಿ MLC 20 ಜನರು ಇದ್ದಾರ. 10 ಜನ MP ಅವರು ಇದ್ದಾರ. ಎಲ್ಲರೂ ಇದ್ದಾರ. ನಮ್ಮ ರಿಲೇಷನ್ನೇ ಕರ್ನಾಟಕ. ಅವರು ನಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಅದ. ಆಂಧ್ರದಿಂದ ಸಪೋರ್ಟ್ ಅದ. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿ ಅಂತ ಎಲ್ಲರೂ ನಮಗೆ ಸಪೋರ್ಟ್ ಅದ. ನಾವು ಯಾಕೆ ಭಯ? ನಂಗೆ ಭಯ ಇಲ್ಲ. మీ రాజకీయ మార్గదర్శి ఎవరు? నా రాజకీయ మార్గదర్శి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఇప్పుడు కేశవరావు నా రాజకీయ గురువు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? క్రమశిక్షణ, పద్ధతి మార్చుకొని ఏది ఏమైనా సరే కోపం తగ్గించుకొని, పెద్దలు చెప్పిన మాట పెరుగు సద్ది అన్నారు. పెద్దల మాట ఇను, పద్ధతి మార్చు. మీ తాతలు మీ తండ్రిగారు ఉండే పద్ధతులు వద్దు. ఇప్పుడు కాలం మారింది, మీరు మారండి. మీలో మార్పు వచ్చినప్పుడే మీ వాళ్ళని కాపాడుకొని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అదంతా ఏం లేదు. క్రమశిక్షణ మెయిన్. క్రమశిక్షణ నేర్పినటువంటి వ్యక్తులు పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు, పి చంద్రశేఖర్ ఉన్నారు, స్వర్గీయ దయాకర్ రెడ్డి ఉన్నారు, ఇంకా చాలామంది. అతి ముఖ్యంగా నాకు తండ్రి, మా తండ్రి లాంటోడే గట్టు భీముడు. గట్టు భీమ యొక్క ఆదర్శమే మేము పొది స్థాయి. నాకు అతి ముఖ్యంగా స్వర్గీయ గట్టు భీముడు గారు, మా అన్నయ్య గారి యొక్క ఆశీస్సులు నేను తప్పకుండా, ఆయన చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి, అవి చేయాల్సినవి నాకు ఉన్నాయి. కాబట్టి నేను తప్పకుండా ఆయన ఆశలు మేము నెరవేరుస్తాం.
గట్టు భీముడు గారి యొక్క ఆశలు నెరవేరుస్తా. ఈ పదవిలో మీకున్న అతిపెద్ద భయం ఏమి? పదవులు నేను గతంలో 90లనే సింగిల్ విండో ఇన్ఛార్జ్ సీఎం ఉన్నప్పుడే 90లనే నేను సింగిల్ విండో చైర్మన్ చేసిన. మళ్ళీ 95 ఎలక్షన్లు వస్తే వాళ్ళ తమ్ముడు డీకే నరసింహారెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే వాళ్ళని ఎదుర్కొని నేను మళ్ళీ సింగిల్ విండో చైర్మన్ గెలిచి డీసీబీ డైరెక్టర్ అయినా. మళ్ళీ 2000లోన మళ్ళీ ఒకసారి సింగిల్ విండో చైర్మన్ గెలిచి నేను డీసీబీ చైర్మన్ అయినా. పదవులు కొత్త కాదు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నాకు 2 times కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్గా నేను 2 times నేను స్టేట్ చైర్మన్గా పదవులు అనుభవించిన. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పదవి ఇచ్చిండు. ఈ పదవి కోసం నేను భయపడాల్సిన అవసరం లేదు. నా జాతికి పనిచేస్తానా పని చేయనా, నా జాతికి న్యాయం జరుగుతుందా, నా జాతికి మరి అన్యాయం జరుగుతుందా, నేను ఈ పదవి తీసుకున్నా కదా అని భయం తప్ప నా జాతికి న్యాయం జరిగితే నేను దీనికి న్యాయం చేసినట్లయితా, నా జాతికి అన్యాయం జరిగితే నాకు ఈ పదవి అవసరం లేదు కదా అని ఒక భయం తప్ప జాతి కోసం భయపడతా, జాతి కోసం పనిచేయడానికి వెనకం చేస్తా. కానీ నా ఊపిరిన్నంత వరకు ఎవరికి తల వంచను, మాట ఇస్తే మాట తప్పను. గట్టు భీముని తమ్ముడు, భీమునికి అర్జున్ లాంటివన్నీ ఈనాడు కాదు ఆనాడు నుంచి నేను నాకు తెలిసినటువంటి వ్యక్తిని. నేను 20 సంవత్సరాల నుంచి, నా వయసు ఇప్పుడు 62 40 సంవత్సరాల పోరాటం ఎప్పుడు నా అజ్జ ఎనికి రాలేదు. నేను ఎవరికి తల వంచలేదు, ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గద్వాల గట్టు తిమ్మప్ప అంటే తెలంగాణ రాష్ట్రంలోన ఒక భీముని తమ్ముడని గుర్తింపు పెట్టుకున్నా కానీ తల వంచి పిరికోన్లాగా బతకాల్సిన కర్మ నాకు లేదు. వాల్మీకి బోయల అతిపెద్ద శత్రువు ఎవరు? నా కులం వాల్మీకి బోయల్లో నాకు ఎవ్వరు శత్రువులే లేరు, అంతా నా కుటుంబీకులు. వాల్మీకి బోయ వర్గానికి శత్రువు ఎవరు? పేదరికమా, ఐక్యత లేకపోవడమా? పేదరికము, రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు మాకు మాటలతోని మోసం చేసి ఫస్ట్ ఆర్థికంగా ఫైనాన్షియల్ లేకపోవడం, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మా జాతికి ఇంకా అక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి, ఇక్కడంతా కాదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రెడ్డిలు తప్ప మాకు శత్రువులు ఎవరూ లేరు. రెడ్లు కూడా పాపం అన్యాయం అనకూడదు, సారీ, తప్పకుండా దాంట్లోనే ఒక 60-70% శత్రువులు ఉన్నారు, 30% మంచోళ్ళు ఉన్నారు. మా గద్వాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా వాల్మీకులకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అందుకొరకే ఆయన్ని మేము కంటిన్యూగా గెలిపేయడం జరిగింది. వాల్మీకుల మీద మంచి అభిమానం ఉంది. అటువంటి వ్యక్తులను మేము కాపాడుకుంటాం. మాకు ఏమాత్రం కూడా తేడా వచ్చిందనుకో మేము ఏమిటికైనా సిద్ధం, ఏమిటికైనా కాడం. నాగుబాము కూడా ఉంటుంది. నాగుబాము మంచి మీద పోతే అది ఏముండదు, పండుకుంటే అప్పుడు పైన పోతే అది ఏమి చేయకుండా పైన పోతుంది. మనం నిద్ర మబ్బులు ఇట్లా కదిలితే మనకో పాము కాటేస్తుంది. అట్లా మమ్మల్ని ముట్టుకుంటే మాత్రం అగ్గిలాంటి వాళ్ళం. మేము ఒకరున్నోళ్ళని తడగము, తడిగిన వాళ్ళని వదిలే ప్రసక్తి ఉండదు. వాల్మీకి బోయ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు సాధించాల్సిన అతిపెద్ద లక్ష్యం ఏమిటని మీరు అనుకుంటారు? థ్యాంక్స్ మేడం. ఇప్పుడు మేము అన్నీ ఏం చేసినా అది తాత్కాలికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మా వాల్మీకిని ఎస్టీ జాబితాలు చేస్తేనే సమస్య పరిష్కారం, మా ఆశ నెరవేరుతుంది. చిరకాల కోరిక మా యొక్క వాల్మీకిని ఎస్టీలో కావాలనేది మా కోరిక. బోయల్ని బీసీ నుంచి ఎస్టీలో మార్చడానికి ఓవరాల్గా మీ ప్లాన్ ఏంటి? ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా మీరు కలుపుకుంటారా? తప్పకుండా మేడం. మా కుల బంధువులు వాళ్ళు వేరే కాదు. ఎందుకంటే
ఆల్రెడీ కర్ణాటకలో ఎస్టీలు ఉన్నాం, ఎంపీలు కలిసిరం శ్రీరాములు కానీ మరి రంగప్ప నాయక్ అందరం కలవడం జరిగింది. మరి అక్కడ ఏపీలో కూడా మా వాళ్ళంతా కూడా ఎంపీలని, అనంతపురం ఎంపీని అంబికా లక్ష్మీనారాయణ కానీ మిగతా ఎంపీలను కలవడం జరిగింది. మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ప్రపోజల్ కూడా పెడతారు, ఢిల్లీకి పంపిస్తారు. మాకు పార్టీలతో ముఖ్యం కాదు, నా జాతి కోసం అన్ని పార్టీలను కలిసి అందరితో కలిపి మేము తప్పకుండా మా జాతికి మరి ఢిల్లీకి పోయి మా కుల బంధువులను కూడా తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చొని మా జాతికి న్యాయం జరిగే విధంగానే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మీ అభిప్రాయాన్ని మా ఛానల్తో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. తన ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న ఆయన చెప్పిన మాటలు, రాబోయే రోజుల్లో ఆయన తీసుకుపోయే నెక్స్ట్ స్టెప్స్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.